హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ధాబా స్టైల్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అద్దిరిపోయిందని మీరే చెప్తారు. ముందుగా ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్, 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు సిమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గిచ్చేసేయండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకుని కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, అలాగే కారం, వేయించి పొడి చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది క్లిప్ అనేది మిస్ అయింది. మీరైతే మిస్ అవ్వకుండా కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో ఫ్రెష్గా తెచ్చుకున్న మటర్ అనేది వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ మటర్ లేకపోతే మీరు ఫ్రోజన్ మటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని ఏ కప్పుతో అయితే మటర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే మన మటర్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. మటర్ కొంచెం కుక్ అయిపోయి కర్రీ ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పన్నీర్ అనేది ఫ్రై చేయలేదండి. మీకు కావాలనుకుంటే ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ పన్నీరు నేను ఇంట్లో తయారు చేశాను. మీకు కావాలంటే చెప్పండి, నేను రెసిపీ కూడా మీకోసం పోస్ట్ చేస్తాను. ఇలా పన్నీర్ ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు కర్రీ అనేది ఉడకనివ్వండి. ఎందుకంటే పన్నీర్ ముక్కలకి మసాలా అనేది పట్టాలి కదా. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుని కర్రీ ఇలా పూర్తిగా దగ్గర పడినప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ మటర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.